మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇన్సిడెంట్. అంటే అభిమానం అనుకోవచ్చా? కొన్ని సార్లు అయితే ఇది కొంతమంది మాట్లాడుతూ పిచ్చి కూడా అంటారేమో. సో కొన్ని ఇన్సిడెంట్స్ అట్లాగే అనిపిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త అయిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త, అట్లాగే మేకల తండాకు చెందినటువంటి కార్యకర్త. మొన్న రీసెంట్లీయే ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఆయనకు ఒక విచిత్రమైన కోరిక అంటారా, లేకపోతే నిజంగానే అంటే ప్రేమ అనొచ్చా, అభిమానం అనొచ్చా, ఏమనొచ్చో తెలియదు. కానీ నా పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే నేను చేసుకుంటా, లేకపోతే మ్యారేజ్ చేసుకోను అని అంటూ ఏకంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వినతి పత్రం ఇచ్చి, రెస్పెక్టెడ్ సార్, నా పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే వస్తారో, ఆయనకి ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటా. దయచేసి ఈ వినతిని మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని అంటూ, ఆయన పేరు వచ్చేసి గణేష్, ఆయన ఏకంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వినతి పత్రం ఇచ్చి వేడుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ వార్త పూర్తిగా వైరల్గా మారుతోంది. ఎందుకంటే ఇట్లా కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈయన పెళ్లికి వస్తారా రారా అనేది ఒక చర్చ. ఒకవేళ రాకపోతే ఏంటి, మరి మ్యారేజ్ చేసుకోకుండా అట్లనే ఉంటాడా, ఏంటి సిచ్యువేషన్ అనేది పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఆయన లేఖలో ఏం రాసిండు అని అంటే, ఆ లేఖను మీరు చూడొచ్చు. అందులో ఏముంది అని అంటే, రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కైండ్లీ అటెండ్ ది మ్యారేజ్, వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ టు బి ఫిక్స్ అని రాసి సంతకం చేసి ఎమ్మెల్యే సీఎం ఆఫీస్కి పంపించిన పరిస్థితి. సో గణేష్ పెళ్ళికి వస్తారా రారా అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈయన ఇచ్చింది ఎవరికి అంటే, ఏ ఎమ్మెల్యే కంటే వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్కు వినతి పత్రం అయితే అందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈయన గణేష్, ఇతను పక్కా కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త. అంటే గ్రౌండ్లో నుంచి పూర్తిగా అంటే ఆయనకు తెలిసిన నుంచి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించే వర్క్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గెలవడానికి కూడా సీరియస్గా కృషి చేసినటువంటి వన్ ఆఫ్ ది కార్యకర్త. కాబట్టి ఇప్పుడు వైరా ఎమ్మెల్యేకి ఆయన వినతి పత్రం ఇచ్చిండు, నా పెళ్లికి సీఎం సార్ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకోను అంటూ వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఇంకేం చేస్తారు, కార్యకర్తను కాదనలేరు. సీఎం సార్ వస్తారా, గ్యారంటీగా వస్తారు అని అంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి. చాలామంది రకరకాలుగా అవసరాల కోసం వస్తూ ఉంటారు. నాకు అది కావాలి సార్, నాకు ఇల్లు ఇప్పియండి సార్, లేకపోతే కార్డు ఇప్పియండి సార్, నాకు ఈ పథకాన్ని అందించండి సార్, ఇట్లాంటి చాలా వరకే ఎమ్మెల్యేల దగ్గరికి వినతి పత్రాలు వస్తాయి. కానీ ఇది విచిత్రమైన వినతి పత్రం అనుకోవచ్చు. అందుకని కార్యకర్తను నొప్పించొద్దు, అటు సీఎం సార్కి కూడా రెస్పెక్టెడ్గా రాసినట్టుగా కూడా ఉండాలి. అందుకని ఒక రిక్వెస్ట్గానైతే సీఎం రేవంత్ గారికి వైరా ఎమ్మెల్యేనే స్వయంగా లెటర్ ప్యాడ్ మీద రాసి రిక్వెస్ట్గా రాసి పంపించినటువంటి పరిస్థితి. మరి దీని మీద సీఎం ఆఫీస్ ఎట్లా స్పందిస్తారు, లేదంటే జనరల్లీ ఇట్లా సోషల్ మీడియాలో ఎవరైనా రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా కోరినా లేకపోతే మాట్లాడినా సరే కొన్ని సందర్భాల్లో స్పందిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, కుమారి ఆంటీకి సంబంధించిన షాప్ గురించి కూడా స్పందించారు కదా, అట్లనే దీని మీద కూడా మరి స్పందిస్తారా, నేను వస్తా అని చెప్తారా, నువ్వైతే చేసుకో, నేను ఖచ్చితంగా ఖమ్మం వచ్చినప్పుడు కలుస్తా అని చెప్తారా ఏంటి అనేది చూడాల్సిందే. లేదంటే గణేష్ ఆ లెటర్ ప్యాడ్ మీద గణేష్ నెంబర్ కూడా ఉంది. సో ఆ నెంబర్తో అంటే ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారా ఏంటి అనేది చూడాల్సిందే. బట్ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.